హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా హస్బెండ్ మా బాబు అనమాట. మేము ముగ్గురం కలిసి కబన్ పార్క్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో అదేవిధంగా మేమైతే బయలుదేరిపోయాము కబన్ పార్క్కి. సో ఇలాగా ఊబర్ బుక్ చేసుకొని మేమైతే కబన్ పార్క్కి మార్నింగే స్టార్ట్ అయిపోయినాము. మార్నింగే వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. డే అంతా టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ. సో ఆడుకోవడానికి, పిల్లలకి ఆడుకోవడానికి కబన్ పార్క్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా మేమైతే ఇక్కడ ఊబర్ బుక్ చేసుకొని బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి మేము ఊబర్ బుక్ చేసుకొని మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. అక్కడ నుంచి మేము మెట్రోకి వెళ్తున్నాం. సో పైకి వెళ్ళేసి అక్కడ టికెట్స్ తీసుకొని మెట్రో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసేసి ఇంకా మెట్రో నుంచి డైరెక్ట్గా అయితే కబన్ పార్క్ అయితే డైరెక్ట్గా దిగిపోవచ్చు అనమాట. దగ్గర మెట్రో అయితే బాగుంటుంది. ఈ ట్రాఫిక్ జామ్లో ఆటో బైక్లో వెళ్ళడం కంటే ఇలా మెట్రోలో వెళ్తే బాగుంటుంది. సో టోకన్స్ అయితే ఇక్కడ తీసేసుకున్నాము. టోకన్స్ తీసేసుకొని మేమైతే ఇంకా ఇక్కడ క్రాస్ చేయాలన్నమాట టోకెన్ పెట్టి. ఇక్కడ మళ్ళీ ఇక్కడైతే మేము పైకి వెళ్ళిపోతున్నాము. పైన అనమాట మెట్రో వచ్చేది ట్రైన్. సో ఇక్కడ మేము పైకి వెళ్ళిపోతున్నాం. మా బాబాయ్ అయితే ఇంకా ఇక్కడ స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట. ఫొటోస్ తీసుకుంటుంటే నా స్టిల్స్ మీద ఇస్తున్నాడు. సో ఇక్కడ మేము ఇదే అనమాట ప్లాట్ఫామ్. ఇంకా రాలేదు. సో ఇక్కడ మేము కూర్చొని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. జస్ట్ 5 మినిట్స్కి అంతా వచ్చేస్తుంది అనమాట. వెళ్తూనే ఉంటాయి మెట్రో. ఇది వచ్చేసి వేరే ట్రైన్ అనమాట. ఇప్పుడు వచ్చేది మాత్రం మేము వెళ్ళేది కబన్ పార్క్కి వెళ్ళేది. సో వస్తుంది కదా అదే. సో వచ్చేసింది. ఇంకా మేము ప్లాట్ఫామ్ పైన అయితే రష్గా లేరు, కానీ లోపలైతే చాలా చాలా రష్గా ఉన్నారు. సో వీడియో కూడా తీసే కాలేదు నాకు. నిలబడిపోయాము అనమాట. వీకెండ్ కాబట్టి చాలా నిలబడి సీట్ అయితే దొరకలేదు. సో ఫైనల్గా అయితే కబన్ పార్క్ రీచ్ అయినాం. బయటికి ఎగ్జిట్ అయిపోయి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా దగ్గరే అనమాట. ఇదే అనమాట. జస్ట్ 5 మినిట్స్ కూడా ఉండదు. ఎగ్జిట్ అయిపోగానే మనకి కబన్ పార్క్ అనేది ఎంటర్ అయిపోతాము. ఇదేమన్నమాట కబన్ పార్క్. సో ఇలా నడుచుకుంటూ మేము లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇదంతా మనకు కబన్ పార్క్ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మేము డైరెక్ట్గా అయితే బాల్ భవన్కి వెళ్తున్నాము. ఇక్కడ పార్క్లో తర్వాత ఆడుకోవచ్చులే, ముందు వెళ్ళేసి బాల్ భవన్లో గేమ్స్ ఆడుకుందాము. గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గేమ్స్ స్టార్ట్ అవుతాయి 10 o'clock 10:30 నుంచి అన్ని గేమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ గేమ్స్ ఆడేసి వచ్చి తర్వాత కబన్ పార్క్లో కూర్చొని మా బాబు ఆడుకోవచ్చులే గేమ్స్ అన్నీ కూడా. ఇక్కడంతా కూడా టాయ్స్, మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు. తినడానికి ప్రతి ఒక్కటి ఉంటుంది. తినడానికైతే మనకి ఎటువంటి ఆకలి వేస్తుందంటే మాత్రం బాగా మంచిగా అన్నీ దొరుకుతాయి, చాట్ ఐటమ్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ మేము బాల్ భవన్లో టికెట్ తీసేసుకొని ఫస్ట్ ట్రై చేసింది అయితే ట్రైన్ అనమాట. సో ఈ ట్రైన్ అయితే చాలా ఫన్గా ఉన్నది. ఇంతకు ముందంతా కూడా వెళ్ళాం 2-3 టైమ్స్. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. పిల్లలతో అయితే ఇంకా కంపల్సరీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మేము కూడా మా బాబుతో సో ట్రైన్ అయితే ఎక్కేసాము. ఒక 2 రౌండ్స్ అయితే కొట్టిస్తారు. చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ ఫుల్ ఒక రౌండ్ అనమాట. మధ్యలో ఫారెస్ట్ లాగా నేచర్, ఆ సౌండ్స్ అన్నీ కూడా బాగుంటుంది. ఇలాగ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఓపెన్ ఉంటుంది. మనం వీడియో తీసుకోవచ్చు ఎంచక్కా. చాలా స్లోగానే పోతుంటుంది అనమాట. ఫాస్ట్గా ఏం వెళ్ళదు. సో స్లోగా చాలా బాగా మొత్తం కబన్ పార్క్ రౌండ్ మొత్తం ఒక చుట్టూ అనమాట. ఒక రౌండ్ వేసేసుకొని సో మనకైతే చాలా ఫన్గా ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఫుల్ ఏమేమి ఉన్నాయన్నది మొత్తం కబన్ పార్క్లో ఉన్నవన్నీ కూడా మనకి ట్రైన్లో వెళ్తే మొత్తం అన్నీ కనపడతాయి. ఇక్కడ కూడా కొలంబస్ అనమాట. ఇది కొలంబస్ కూడా చాలా బాగుంటుంది, ఫన్గా హై కూడా వెళ్తుంది. సో ఇలా రీచ్ అయిపోయాము ఇంకా మేము. మాకైతే ఇది వచ్చేసి డ్రాగన్ ట్రైన్. ఇది కూడా మేము వెళ్ళినాము. ఇది 2-3 రౌండ్స్ వేస్తుంది అన్నమాట. ఇది కూడా బాగుంటుంది. కాసేపు స్పీడ్గా వెళ్ళిపోతుంది, మళ్ళీ స్లోగా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. సో దాని తర్వాత మేము అన్ని డ్రాగన్ ట్రైన్ ఎక్కేసాము. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది గేమ్. సో నెక్స్ట్ అయితే పప్పెట్ షో ఉన్నది. చాలా బాగుంది.
నీ దగ్గర కూడా ఏం మనిషి కాదురా బొమ్మ అది పప్పించుకో తెలుసు కదా హాయ్ చెప్పంతే చూడు సెకండ్ జస్ట్ గివ్ సెకండ్ అంతే దగ్గరకు వచ్చినా నేను వీడియో తీస్తాను काम करता जो चंडाल का काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का अकाल मृत्यु मत काम करता जो चंडाल का काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का अकाल मृत्यु मत काम करता जो चंडाल का काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का अकाल मृत्यु मत काम करता जो चंडाल का काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का भोले की मस्ती में नाचेंगे सारे भोले हरेंगे जो कष्ट तुम्हारे भोले के नाम पे चलती है दुनिया पार लगेगा भोले के सहारे भोले के नाम के दीवाने हुए हम फिर भूल गए हम तो सारे जिंदगी के गम तुझे देंगे भोले दर्शन साक्षात हर हर महादेव महाकाल बम बोले बम बोले बम बोले बम बोले बम बम बोले बम बम बोले बम 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 बोले डरना किसी बात का साथ भोलेनाथ का सर पे मेरे हाथ बोले तेरे आशीर्वाद का डरना किसी बात का साथ भोलेनाथ का सर पे मेरे हाथ बोले तेरे आशीर्वाद का शिव शंभू शिव शंकर तेरा नशा है चढ़ा बस हम पर लेके नाम बोले का होने हाल मन में ना है कोई పప్పెట్ షో అయిపోయిందనమాట. సో నెక్స్ట్ గేమ్కి వెళ్తూ ఉన్నాం ఇక్కడ. సో ఇది వచ్చేసి బోటింగ్కి వెళ్తున్నాము. బోటింగ్ అయితే చాలా చాలా బాగున్నది. 2-3 సార్లు కబ్బన్ పార్క్ వచ్చినా నేను ఎప్పుడు ట్రై చేయలేదనమాట. సో ఇక్కడ బోటింగ్ అయితే ఇంకా ఫస్ట్ ట్రై చేద్దామనేసి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా చాలా బాగుందనమాట. పెద్ద లోతు కూడా ఏం లేదు. సో మనకి ఇలా వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక బోట్ వస్తుందనమాట. ఈ బోట్లోనే మేము ఎక్కింది. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ ఎక్కడము బాగుంది. ఇది కూడా బోటింగ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఎక్కేసాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. వాటర్ అయితే దగ్గరగా ఉన్నాయన్నమాట. మనం కూర్చున్న బోటు పక్కనే అనమాట. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట బోటింగ్ కూడా. సో ఇలాగా మేమైతే ఇంతమంది ఒక 10 మెంబర్స్ దాకా ఒక బోట్లో కూర్చోబెట్టారు. సో ఒక 2 రౌండ్స్ అలా కూర్చోబెట్టేసి ఇంకా మొత్తం ఒక 2 రౌండ్స్ తిప్పేశారు. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. సో వాటర్ అయితే అంత నీట్గా అయితే లేవు, చాలా పాచి పట్టి ఉన్నాయన్నమాట. సో ఇలాగ అయితే బోటింగ్ గేమ్ కూడా మేము ఫినిష్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ గేమ్స్కి వెళ్తూ ఉన్నాం అన్నమాట.
సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మేము బోటింగ్ ఫినిష్ చేసేసుకొని ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. సో అన్నీ ఒక కబ్బన్ పార్క్ వెళ్తే మాత్రం ఒక 1 డే అవుతుంది అన్ని గేమ్స్ ఆడి. కబ్బన్ పార్క్లో కూడా బాల్ భవన్లో గేమ్స్ ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసుకొని కబ్బన్ పార్క్లో కూడా ఎంతోమంది కూర్చొని ఆడుకుంటుంటారు పిల్లలంతా కూడా. హాలిడేస్ కాబట్టి చాలామంది పిల్లలు వచ్చారు. నెక్స్ట్ గేమ్ అయితే ఇది అనమాట. ఇదేం అంత పెద్దగా ఏం అనిపించలేదు, జస్ట్ తిప్పి తిప్పి పెట్టాడు, కళ్ళు తిరిగినాయి అనమాట. అట్లా ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఇదేం పెద్దగా బాగలేదు, ఇంకా ఏదో అలాగ ట్రై చేద్దామని మేమైతే ఎక్కేసాం. మేము ఎక్కినప్పుడు మాత్రం ఎవరు లేరు, మేము మాతో పాటు ఒక ఇద్దరు ఉన్నారు అంతే. ఇంకా మేము వెళ్ళినప్పుడు మా రౌండ్కి అయితే ఇంకెవ్వరు లేరనమాట. ఇంకొక 5 to 6 రౌండ్స్ కొట్టాడు, కళ్ళు తిరిగినాయి అనమాట. అట్లా అనిపించింది ఆ ఫీలింగ్, పెద్దగా ఏమీ గేమ్ అనిపించలేదు. ఇది కూడా అనమాట ఎక్కేసాము, ఇది కూడా ట్రై చేసాము. ఇలాగా మొత్తం అన్ని గేమ్స్ అనమాట. వెళ్తే మాత్రం అన్ని గేమ్స్ తప్పకుండా ట్రై చేస్తే బాగుంటుంది. ఏది మిస్ చేసినా కూడా అది ట్రై చేయలేదే, చేసింటే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి డ్యాన్స్ అనమాట, బ్రేక్ డ్యాన్స్. సో ఇదైతే చాలా ఫన్గా అనిపిస్తుంది. నేనైతే వెళ్ళలేదు, మా హస్బెండ్ మా బాబు మాత్రం వాళ్ళిద్దరు వెళ్ళారు. కాసేపటి తర్వాత చాలా చాలా స్పీడ్గా తిప్పేశారనమాట. కొంతమంది అయితే బయటికి వచ్చి కళ్ళు తిరిగినట్టు అనిపించింది అని వాళ్ళ అలాగా తిరగడము, అలా కొంచెం కాసేపు కూర్చోవడం అలా జరిగింది. బాగుంది, ఇది కూడా ఫన్ అనిపిస్తుంది. అందరికీ ఏం కళ్ళు తిరగవు, బట్ ఇది చాలా ఫన్ అనమాట. బ్రేక్ డ్యాన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి, ఎప్పుడు ఎక్కలేదు అంటే ఖచ్చితంగా ఈ గేమ్ కూడా ట్రై చేయండి. చాలా స్పీడ్గా తిప్పుతారన్నమాట. తిప్పి తిప్పి కొంతమందికి అయితే కళ్ళు తిరుగుతాయి, కొంతమంది. మా బాబు అయితే నాకు బాగుంది, ఇంకా మళ్ళీ కూడా వెళ్తాను, నాకేం కళ్ళు తిరగలేదు అని అంటూ ఉన్నాడు. తను అంటే ఇంతకు ముందు కూడా ఎక్కాడు కాబట్టి దాని ద్వారా నాకు అంతగా ఏమి అనిపించలేదు అనమాట. ఫస్ట్ టైం అయితే అలా ఉండొచ్చు, బట్ 2-3 టైమ్స్, సెకండ్ టైం, థర్డ్ టైం అలా కాబట్టి నాకేం అనిపించలేదు. సో ఈ గేమ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మన ముందర కెమెరా పెడతారనమాట, ఒక మ్యూజిక్ సాంగ్ అయితే పెడతారు, డ్యాన్స్ చేయాలన్నమాట. ఇది మా బాబుకి ఇక్కడ డ్యాన్స్ వచ్చు, కానీ కొంచెం వేయడానికి అయితే అందరూ చూస్తున్నారు, ఏదో ఒకటి వేసి ఏం తక్కువ వేస్తూ ఉన్నారు ఇక్కడ. అలా కొంచెం ఇష్టం లేదు, ఏదో మా ఫోర్స్ నుంచి అలా వెళ్ళి నిలబడ్డారనమాట. అది మాత్రం కెమెరా చుట్టూ తిరుగుతూ ఉంది, ట్రై చేశాడు అలా కొద్దిగా డ్యాన్స్. ఇంకంటే ఇది ఫైనల్ అనమాట. సో ఇలాగా నేనైతే కబడ్డీ పార్క్లో బాల్భవన్లో గేమ్స్ అనేది బాగా ఫన్ అయితే చేశాను, ఎంజాయ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫర్దర్ వీడియోస్ వస్తూ ఉంటాయి, నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, వంటలు కూడా అప్లోడ్ చేస్తుంటాను, బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఇంకొకటి లైక్ ఇవ్వడం మర్చిపోకండి, చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చినట్లయితే ఈ వీడియోస్ కూడా మనకి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అనమాట. కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.